అందరికీ నమస్కారం. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో అమ్మ అనే పదానికి మించిన మధురమైన పదం మరొకటి లేదు. దైవం ప్రతి చోటా ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు. కాని ఆ సాక్షాత్తు పరమాత్ముడే ఒక తల్లి ఒడిలో ఒదిగిపోవాలని ఆశపడితే ఆ అపురూప బంధమే యశోద మరియు శ్రీకృష్ణుల అనుబంధం. ఈరోజు మనం వారి మధ్య ఉన్న దివ్యమైన మాతృప్రేమ గురించి తెలుసుకుందాం. కృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మించిన యశోదమ్మ చెంతనే పెరిగాడు. కన్నతల్లి కంటే పెంచిన తల్లికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మాతృత్వపు మాధుర్యాన్ని యశోదమ్మకు ప్రసాదించాడు ఆ మాయాకృష్ణుడు. గోకులంలో చిన్ని కృష్ణుడు చేసే అల్లరి, ఆ వెన్న దొంగతనాలు చూసి యశోదమ్మ పడే ఆరాటం వర్ణనాతీతం. ఒక్కోసారి కృష్ణుడిని దండించినా ఆ వెంటనే కన్నబిడ్డను గుండెలకు హత్తుకుని ఆమె కార్చే కన్నీరు ప్రతి తల్లి హృదయానికి ప్రతిరూపం. ఒకరోజు కృష్ణుడు మట్టి తింటున్నాడని తెలిసి యశోదమ్మ కోపంతో నోరు తెరువు కృష్ణ అని అడుగుతుంది. భయంతో నోరు తెరిచిన ఆ చిన్నారి నోటిలో యశోదమ్మకు సమస్త బ్రహ్మాండం కనిపిస్తుంది. నదులు, పర్వతాలు, గ్రహాలు. చివరకు తనను తాను కూడా ఆ నోటిలో చూసుకుంటుంది. ఆ క్షణం తన బిడ్డ దైవమని తెలిసినా మరుక్షణమే మాయాకృష్ణుడు తన ప్రేమతో ఆమెను మళ్లీ అమ్మ అని పిలిపించుకుని ఆ జ్ఞానాన్ని మర్చిపోయేలా చేస్తాడు. ఎందుకంటే భగవంతుడికి కూడా అమ్మ ప్రేమ ముందు లొంగిపోవడమే ఇష్టం. కృష్ణుడు మధురకు వెళ్లిపోయినప్పుడు యశోదమ్మ పడిన విరహం మనసును కలచివేస్తుంది. అయితే ఆ బంధం అక్కడితో ముగిసిపోలేదు. పురాణాల ప్రకారం కృష్ణుడి వివాహ వేడుకలను చూడలేకపోయానన్న యశోదమ్మ కోరికను తీర్చడానికి కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడు వకుళాదేవి రూపంలో ఉన్న యశోదమ్మ చెంతకే వచ్చి తన వివాహాన్ని జరిపించుకున్నాడు. తల్లి ప్రేమ కోసం భగవంతుడు ఎన్ని యుగాలైనా వేచి చూస్తాడని చెప్పడానికి ఇదే నిదర్శనం. శ్రీకృష్ణుడు మరియు యశోదమ్మల బంధం కేవలం ఒక పురాణ గాథ కాదు, అది నిస్వార్థమైన అమ్మ ప్రేమకు ఒక గొప్ప పాఠం. మన జీవితంలో కూడా అమ్మ మనకు మొదటి దైవం. ఈ మాతృ దినోత్సవం నాడు మన అమ్మలకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. మాతృదేవోభవ.